హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం అపోలో ఫిష్ ఫ్రైని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. అపోలో ఫిష్ హెల్త్కి చాలా మంచిది. మనం అపోలో ఫిష్ని తీసుకొని ఇలా హాఫ్ పీసెస్గా కట్ చేసుకొని బాగా వాష్ చేసుకోవాలి. ఇందులోకి ముందుగా ఒక చిటికెడు పసుపు, రుచికి సరిపడినంత కారం, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడినంత ఉప్పు, వీటన్నిటిని వేసిన తర్వాత మనం ఫిష్ మసాలా ఉంటుంది కదా, ఫిష్ కర్రీ మసాలా, దాన్ని కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి. తర్వాత ఇందులోకి మనం కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ని వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని, ఈ మసాలాలన్నీ ఫిష్కి బాగా పట్టేటట్టు మనం దీన్ని కలుపుకోవాలి. ఇందులోకి మనం కొద్దిగా వాటర్ వేసి కలుపుకోవాలి. ఇలా వాటర్ వేసి మనం ఈ ఫిష్కి మసాలాలన్నీ బాగా పట్టేటట్టు కలిపి దీన్ని ఒక 1 అవర్ లేదా 2 అవర్స్ వరకు మనం దీన్ని కొద్దిసేపు బాగా ఈ మసాలాలన్నీ పట్టే వరకు పక్కన పెట్టాలి. ఇలా మసాలాలన్నీ బాగా పట్టిన తర్వాత ఫిష్కి చూసారు కదా, ఒక్కొక్క పీస్కి మసాలా బాగా పట్టింది. ఇప్పుడు దీన్ని మనం ఒక కడాయి తీసుకొని ఇందులోకి మనం డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టాం కదా ఫిష్, ఆ ఫిష్ని మనం దీంట్లోకి వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనం ఆయిల్ బాగా వేడి చేయాలి. వేడి చేసిన తర్వాత మనం ఫిష్ వేస్తే తొందరగా ఫ్రై అవుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. దీన్ని మనం ఫస్ట్ లో ఫ్లేమ్లో మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇంకో వైపు తిప్పిన తర్వాత మనం కొద్దిగా హై ఫ్లేమ్ పెట్టి ఫ్రై చేసుకోవాలి. అప్పుడు లోపల కూడా పచ్చిగా లేకుండా బాగా లోపల కూడా ఫిష్ ఉడుకుతుంది. ఇలా మనం 2 సైడ్ ఫ్రై చేసిన తర్వాత ఇలా కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా, ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇలా మిగతా వాటిని కూడా మనం సేమ్ ఇదే ప్రాసెస్లో మనం ఫిష్ని ఫ్రై చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, చూసారు కదా, మన టేస్టీ అపోలో ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. దీన్ని మనం స్టార్టర్స్గా కూడా తీసుకోవచ్చు, స్నాక్స్గా ఈవినింగ్ టైము మంచి టేస్ట్ ఉంటుంది. అపోలో ఫిష్ హెల్త్కి కూడా మంచిది. దీంట్లో ముళ్ళులు ఉండవు కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. కాబట్టి మీరు కూడా ఈ అపోలో ఫిష్ని ఇంట్లో పిల్లలకు చేసి పెడితే హెల్త్ కూడా మంచిది. కాబట్టి మనం దీన్ని మంత్లీ 2 టైమ్స్ చేసుకున్నా మంచిదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇతరులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.